గున్న గున్న మామిడి దొన్న దొన్న విజయవాడ పట్టణంలో వంశీధర్ ఇంట్లో జయరాణి పనిచేస్తుంది. జయరాణి కొన్నేళ్ల నుంచి తాను పెంచుకుంటున్న భవానీని తొలిసారి యజమాని ఇంటికి తీసుకొచ్చింది. భవానీ వంశీ అతని భార్య ఆమె చిన్నతనంలోనే తప్పిపోయినట్టు తెలుసుకున్నారు. ఆ అమ్మాయి చెప్పిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వివరాలు చూసిన విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన ఓ వ్యక్తి వంశీ ఫోన్కు వీడియో కాల్ చేశాడు. ఆ కాల్ చేసిన వ్యక్తిని తన సోదరుడిగా గుర్తించిన భవానీ తర్వాత తన కన్న తల్లిదండ్రులతో మాట్లాడింది. 15 ఏళ్ల తర్వాత రక్త సంబంధికులతో మాట్లాడినందుకు భవానీ కొంత భావోద్వేగానికి గురైంది. త్వరలోనే వారిని కలుస్తానని చెప్పింది. అంటే ఎగ్జాక్ట్గా అయితే ఏ వయసులో వచ్చానో తెలియదు సార్. అమ్మ వాళ్ళు అయితే 4 సంవత్సరాలు అని చెప్తున్నారు. వర్షం పడుతుంది, గేట్ దగ్గర కూర్చుంటే ఇంకా మా జయమ్మ వచ్చి స్నానం చేయించి లోపలికి తీసుకెళ్ళి స్నాక్స్ అవి పెట్టి ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి ద్వారా నేను మా అమ్మ వాళ్ళ దగ్గర చేరుకుంటున్నాను. ఫస్ట్ మా అన్నతో మాట్లాడాను. ఏం మాట్లాడట్లేదు సార్. ఫస్ట్ తను ఏడుస్తున్నాడు, నేను ఏడుస్తాను. 2 డేస్లో వస్తాను. మా నాన్నగారేమో అంటే ఇప్పటి వరకు ఈమె పెంచింది సార్. ఆమె ఎలా పెంచిందో నాకైతే తెలియదు. కానీ కన్న పేరు కాబట్టి ఊరుకోదు కదా సార్. ఎంతైనా పేరు తెంచుకొని పుట్టిన బిడ్డని. అక్కడికి వెళ్ళినాక చూస్తే ఆ సిచ్యువేషన్ బట్టి చూస్తాం. మేము అప్పుడు హైదరాబాద్ వాచ్మెన్ అక్కడ గేట్లో ఎవరో